వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. టీనేజ్ పిల్లల గురించి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాము. నిన్న సుబ్బారావు గారు దీన్ని టచ్ చేశారు, కానీ మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. టీనేజ్ పిల్లల్లో చాలా మటుకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ టీనేజ్లోనే మనం కాపాడుకోవాలి పిల్లల్ని అని అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అండ్ ఆ టైంలో పిల్లల్లో మార్కులు తక్కువ వచ్చినా కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. మొబైల్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఈ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవ్వకుండా ఎలా మనం వాళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అండ్ టీనేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సుబ్బు సార్, ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్. హాయ్ సార్. హాయ్ అండి. సండే రోజు పిల్లలు చాలా బాగా చూస్తారు ఈ ప్రోగ్రామ్ అని మనం ఆశిద్దాము. అండ్ టీనేజ్ గురించి ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లలందరూ టీవీ ముందే ఉంటుంటారు. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి సుబ్బు సార్తో మాట్లాడవచ్చు. సరే, ఏంటి అసలు టీనేజ్ పిల్లలు చెప్పింది వినరు అని అంటూ ఉంటారు. నేను కూడా ఒక ఎక్స్పీరియన్సే. నిజంగా అసలు వినరు పిల్లలు, చాలా మొండిగా అల్లరి చేస్తుంటారు. ఎంతసేపు ఆ మొబైల్స్ గ్యాడ్జెట్స్కే పరిమితం అయిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ హాలిడేస్ వచ్చాయంటే ఈ హాలిడేస్లో ఇంకా ఎక్కువగా ఉంటారు. ఏంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఎప్పుడు కూడానండి టీనేజ్కి వచ్చేటప్పటికి పిల్లలు అంటే అంతకుముందు పిల్లలు ఏంటంటే నాతో బాగా మాట్లాడేటువంటి వాళ్ళు, మేము ఏం చెప్పినా వినేటువంటి వాళ్ళు, గౌరవించేటువంటి వాళ్ళు. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత మనం చెప్పినటువంటివి పెడచవని పెడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి విషయంలో అంటే లేదు అంటే కొన్నిసార్లు అసలు మాట్లాడట్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. సో ఈ గ్యాప్ వస్తుంది అనేటువంటి చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏమిటంటే టీనేజ్కి వచ్చేటప్పటికి పిల్లలు కొంత గౌరవించట్లేదు అనేటువంటి కొన్ని కేసెస్లో కొన్ని ఉంటాయి. ఎప్పుడూ కూడానండి ఈ సొసైటీ మారేటువంటి క్రమంలో ఆ గ్యాప్ వచ్చేటప్పుడు అంటే ఆ ఏజ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ వస్తుంది. అంటే అప్పుడు వరకు పెరిగినటువంటి వాళ్ళు ఆ తర్వాత పెరిగేటువంటి వాతావరణంలో కొంత డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి మీరు వెనక్కి వెళ్తే మనం టీనేజ్కి వచ్చిన సందర్భంలో మనము మన పేరెంట్స్కి ఉన్నటువంటి కొంత ఆ డిఫరెన్స్ అనేటువంటిది సహజం. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఏమిటంటే ఆ గ్యాప్ వైడెన్ అయిపోతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం క్రాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటేనండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకి బాగా చెప్తున్నాము, మేము ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియజేస్తున్నాము. మేము పడినటువంటి కష్టం వాళ్ళు పడకూడదు అనేటువంటిది మా తపన. మేము ఈ సౌకర్యాలు ఏమి మాకు లేవు అప్పుడు, కానీ ఇప్పుడు మా పిల్లలకి ఇస్తున్నాం. అయినప్పటికీ ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు అని కంప్లైంట్ చెప్పేటువంటి అందరికీ కూడా నేను ఒకే ఒక ప్రశ్న వేస్తా. మనం ఏం చెప్తాం? నువ్వు బాగా కష్టపడు, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇది అందరూ పేరెంట్స్ కదా. సో మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుంది? ఏదో సినిమాలో చెప్పినట్టు మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుందంటే చాలా బ్రహ్మాండంగా నువ్వు నచ్చినట్టు బాగుంటుంది. ఆ హీరో ఏమంటాడంటే ఆ సినిమాలో కాళ్ళ మీద కాలేసుకుని, ఇప్పుడు కూడా నేను కాళ్ళ మీద కాలేసుకుని ఉన్నాను కదా. ఎగ్జాక్ట్లీ మంచి ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే ఆ సినిమాలో చెప్పినట్టుగా అసలు ఆ బెటర్ లైఫ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చదువుకుంటేనే మనం అలా ఉంటామా? చదువుకోకపోయినా కూడా చాలా మంది అంటే చదువుకున్నా ఉంటాము, చదువుకోకపోయినా ఉంటాము అనేది నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పుడు బెటర్ లైఫ్ అని పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బెటర్ లైఫ్ ఏమిటి? మీ చిన్నప్పుడు మీకు ఎక్కువ మందికి సౌకర్యాలు తక్కువ ఉన్నాయి, రైట్? కరెక్ట్. కానీ కొద్ది మందికి సౌకర్యాలు ఉన్నాయి. మనం అది చూసినప్పుడు అరే అది కదా బెటర్ లైఫ్, మనకి సౌకర్యాలు లేవు కదా అనేటువంటి ఒక ఆలోచన మొదలవుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఆల్రెడీ మంచి సౌకర్యాలు ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. సో మరి అంతకంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు బెటర్ లైఫ్ అని చెప్పేటువంటిది పిల్లలకి ఎలా అర్థం అవుతుంది నాకు ఒకసారి చెప్పండి, రైట్? అంటే మీ దగ్గర చాలా కష్టపడి ఈ హైదరాబాదులో బాగా కష్టపడి సిటీ బస్సులు ఎక్కి కింద మీద పడి బస్సు కోసం వెయిట్ చేసిన తర్వాత ఆ బస్సులో నిలబడి మీరు ప్లేసు కూర్చోవడానికి ప్లేస్ లేక నిలబడి అలా ప్రయాణం చేస్తూ అలిసిపోయి జాబ్ అంతా చేసి చివరికి వచ్చినప్పటికి అలిసిపోయి మీరు ఇంటికి వస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఒక బండి కొనుక్కున్నాడు. సో ఆ టైంలో ఏమవుతుంది? అతను అనుకున్నట్టుగా వెళ్ళగలుగుతాడు, అతను నచ్చినట్టుగా చేసుకోగలుగుతాడు, రైట్? సో సౌఖ్యంగా వెళ్ళగలుగుతాడు. లేదా తర్వాత కారు కొనుక్కున్నాడు.
అప్పుడు కదా దాని వాల్యూ తెలుస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఓ మంచి కార్లో తీస్తూ ఉండేటప్పుడు ఆ కార్లో కూర్చున్నప్పుడు ఏంటి, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటిది BMW, ఆ తర్వాత ఉన్నటువంటిది ఇంకో కారు అనేటువంటి కంపారిజన్ తప్ప ఇంకోటి ఏముంటుంది. సో కాబట్టి ఆ బెటర్ లైఫ్ అనేటువంటి డెఫినేషన్ మనం ఏదైతే ఎప్పుడు చెప్తామో, నిజంగానండి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. వాళ్ళు ఏదైతే చెప్తారో పాప అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 80% 90% అందరూ ఎంతో కష్టపడి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ నుంచి వాళ్ళ కష్టపడి ఆ మోటివేషన్, అంటే ఆ స్ట్రగులే మోటివేషన్తో మీరంతా వచ్చారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండొచ్చు, లేదా బిజినెస్లో ఉండొచ్చు, లేదా మంచి జాబ్లో ఉండొచ్చు. సో ఆ మోటివేషన్తో మీరు ఎదిగారు. ఇప్పుడు పిల్లలకి ఆ బెటర్ లైఫ్ అనేటువంటిది మోటివేషన్ కాదు, బెటర్ మార్క్స్ అనేటువంటిది మోటివేషన్ కాదు. కష్టం అనేది తెలియట్లేదు ఇప్పుడు పిల్లలకి. ఎగ్జాక్ట్లీ, కష్టాన్ని మీరు ఇవ్వట్లేదు కదా, మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకూడదు అంటున్నారు కదా. కరెక్ట్. సో మరి తప్పు ఎక్కడున్నప్పుడు మనదే. అలాగని మీరు పడినట్టుగా ఏదో సినిమాలో, మళ్ళీ ఇంకొక సినిమాలో చెప్పినట్టుగా నువ్వు ఒక బ్యాగ్ పట్టుకుని, ఒక బాక్స్ పట్టుకుని, ఐ మీన్ ఒక బట్టల బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్ వచ్చినట్టుగా మీ పిల్లవాడు అలా బ్యాగ్ పట్టుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అలా లేదు కూడా జనరేషన్. అప్పుడెప్పుడు జనరేషన్ 20 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం అవసరం. ఇంకొకటి శ్రీదేవి గారు, ఇప్పుడు ఉన్నటువంటిది మనం ఉన్నటువంటి మంచి వాతావరణం ఇప్పుడు లేదండి. చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కానివ్వండి, మోసాలు కానివ్వండి, అది ఒక పక్క. రెండో పక్కన చాలా డిస్ట్రాక్షన్స్. అప్పుడు డిస్ట్రాక్షన్స్ అంటే పిల్లలకి ఏముండేయండి, పిల్లలు ఫ్రెండ్స్తో పోయి భోజనం టైంకి 12 భోజనానికి రండి, లేకపోతే 1 గంటకి భోజనానికి రండి అంటే లేదు అని ఇంకో 2-3 గంటలు ఆడుకుని వచ్చేవారు. లేదు ఇంకొక చోటకు పోయి కబుర్లు పెట్టుకుని వచ్చేవారు, టైంకి వచ్చేవారు కాదు. లేదు ఒక లైబ్రరీకి పోయి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేటువంటి వాళ్ళు. ఇదే డిస్ట్రాక్షన్. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా అవుట్డోర్. సో అది ఒక రకంగా మంచిదే కూడా, ఒక సోషలైజేషన్ కానివ్వండి, అక్కడ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కానివ్వండి, గొడవ పడేవారు, ఇది చేసేవారు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కలిసేవారు, రైట్, ఇదంతా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇండోర్ లోనే ఉంటున్నారు, ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు, అసలు బయటికి వెళ్ళడం మానేశారు పిల్లలు. సో కాబట్టి ఇది పిల్లలకి అటువంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. మనం పిల్లల మీద కోపం కాదు, మరింత ముఖ్యంగా టీనేజ్కి వచ్చేటప్పటికి పిల్లలకి మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎంత బ్యూటిఫుల్గా మనం చేయగలుగుతున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ తగ్గుతుంది అనుకునేటప్పుడు వీ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్ అండి. అది ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది ఆ చైల్డ్ టు చైల్డ్ మారుతూ ఉంటుంది. మనం ఒక జనరల్గా ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చెప్పలేము. సో ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ తగ్గిందో, ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటానికి, ఈ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం అంటే మీరు అనుకున్నట్టుగా పిల్లవాడు బిహేవ్ చేయటం కాదు. ప్రతి దాంట్లో ఒక గౌరవం ఉండాలి, అది ఓకే. ప్రతి దాంట్లో మీరు అనుకున్నట్టుగా చెప్పడం కాదు, మీరు చెప్పిన దానికి తల ఊపటం కాదు. మీరు ఎప్పుడైతే అది ఏమవుతుందంటేనండి వాళ్ళ ఆలోచన ఆగిపోతుంది కదా. సో ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు మరింత ఎక్కువ లోపల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే టీనేజ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి టైం పిల్లలకి. ఎందుకంటే 13 నుంచి 18 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు మీరు ఎంత పాజిటివ్గా ఆ మైండ్ని రెడీ చేశారో, ఆ గ్రోత్ మైండ్ సెట్, నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, ఆ గ్రోత్ మైండ్ సెట్ మనం ఎంత ఇన్కల్కేట్ చేసామో అప్పుడు రాబోయేటువంటి 40 సంవత్సరాలు వాళ్ళు చేసేటువంటి ఆ పాజిటివ్ జర్నీ డోకా లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ స్ట్రగుల్ చేసామో, బికాస్ ఆఫ్ సర్టెన్ నెగటివిటీస్ వల్ల ఇక్కడైతే స్ట్రగుల్ చేసామో, వీళ్ళు రీస్టోర్ అవ్వటానికి ఒక 4-5 years పడుతుంది. సో అది అంటే ఇక్కడ నేను చాలా సింపుల్గా చెబుతున్నది, డిఫరెన్స్ అనేటువంటిది కామన్. ఎందుకని పిల్లలకు వాళ్ళకి ఒక ఐడెంటిటీ పెరుగుతుంది ఆ ఏజ్లో. వాళ్ళు బయటకు వెళ్తారు, బయట ఉన్నటువంటి వరల్డ్ వేరే, మన ఇంట్లో మాట్లాడుతున్నది వేరే. అంటే వైడ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇదివరకు అంత వైడ్ డిఫరెన్స్ లేదు. అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇవి. మనం పిల్లలు బిహేవ్ చేస్తున్నారని కదా, పిల్లలు పెరుగుతున్నటువంటి వాతావరణం, వాళ్ళు చూస్తున్నటువంటి వాతావరణం, మనం చెబుతున్నటువంటి వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం దీన్ని అర్థం చేసుకోకుండా దానికి మధ్యలో సొల్యూషన్ రాదు. సో అక్కడ గ్యాప్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి మనం చాలా లోతుగా కేస్ టు కేస్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదిగేటువంటి టైంలో మీరు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నప్పుడు అది ఒక బిగ్ ఆపర్చునిటీ పిల్లవాడు. ఒక కాల్ చూద్దాం. డెఫినెట్లీ. శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఉంటామండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. హలో
శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటి? మనం టీనేజర్స్ గురించి ఇవాళ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము. మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారా? మీరు అలాంటి ఏమైనా సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఒకసారి మాట్లాడితే సుబ్బు సార్ మీకు దానికి ఒక సొల్యూషన్ కూడా ఇస్తారు. చెప్పండి. వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదు. ఒకసారి క్లారిటీ మాట్లాడండి. హలో, చెప్పండి. మా అన్న వాళ్ళ అబ్బాయి గురించి అడుగుదామని చేశానండి. తను అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. కాకపోతే తను ఎప్పుడు డిస్ట్రాక్టెడ్ గా ఉంటాడు. అంటే డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాడు. కొంచెం మాట్లాడు, కొంచెం చెప్పినా సార్ ఆ డిసిషన్ మేకింగ్ అంటే మొబైల్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇది కానీ అంత అంటే తన ఇంటెన్షన్ ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా మనం ఎలా కనుక్కోగలగాలి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది ఒక ఆ అబ్బాయితో కాదండి. నేను చెప్పగలను 85% పిల్లలకి సో ఆ రకమైనటువంటి బిహేవియర్ చాలా మందికి ఉంటుంది. ఎవరితో మాట్లాడరు, ముభావంగా ఉంటారు, లేదంటే ఫోన్ పట్టుకొని ఉంటారు. ఎందుకు ఎవరితో మింగిల్ ఎవరు? ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మౌల్డ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరితో మాట్లాడరు అని. కానీ ఎవరితో మాట్లాడరు అనేది వేరు, వాళ్ళకు వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళ బిహేవియర్ చేసేది వేరు. ఇందులో రెండు రకాలు. ఎగ్జాక్ట్లీ. సో వీడు ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటంటే అండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు 11th 12th చెప్పారు ఆయన. సో ఈ వీళ్ళలో ఎక్కువ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 85%. సార్ ఒక్క కాలర్ తర్వాత చూద్దాం. ఆదినారాయణ లైన్ లో ఉన్నారు. హలో ఆదినారాయణ గారు. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం, మా బాబు గురించి ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేస్తున్నాను. మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడుతున్నందుకు. చాలా సంతోషం అండి. సార్ బాబు బీటెక్ లో ఉన్నాడు సార్. ఓకే అండి. ఇంతవరకు బాగా కమ్యూనికేషన్ ఉండేది, బాగుండేది. ఇప్పుడు ఏం చెప్పినా తనవేనే చెప్తున్నాడు కానీ మావే వినే పరిస్థితి లేదు. వినంత వరకు వింటాడు. ఫైనల్ వచ్చేసి మమ్మల్ని కన్విన్స్ చేస్తాడు. అసలు ఇట్లా ఉంటే ఎట్లా అంటే, లేదు ఇది కరెక్ట్ డాడీ, ఈ జనరేషన్ లో చెప్పబడేది కొంతవరకు ఉంది, ఎస్టాబ్లిష్ బిజినెస్ వరకు బాగుంటది, నేను ఆపర్చునిటీ ట్రై చేస్తున్నా అంటాడు. మనమేమో ఆ వేలో మనం ఎడ్యుకేషన్ పంపించిన అవే కదా, నువ్వు ఈ వేలో థింక్ చేస్తే డిఫరెంట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఎట్లా కూడా ఇబ్బంది అవుతుంది. ఎంత చెప్పినా అప్పుడే బాగా వింటాడు. ఫైనల్ వచ్చి మనకు అదే తీసుకొస్తాడు. మళ్ళీ అతను అనుకున్నదే తీసుకొస్తాడు. ఇది కరెక్ట్ ఉంటుంది డాడీ ఆలోచించేది కన్విన్స్ చేసి చెప్తాడు. నువ్వు ఏం మాట్లాడో అర్థం కాక పెట్టేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సి వస్తుంది. అర్థం కావట్లేదు సార్ చాలా మా ఇంట్లో. ఇక్కడ థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. ఒకటి ఏమిటంటే అండి, రెండు పాజిటివ్ విషయాలు నేను ఇక్కడ చూస్తాను ఆదినారాయణ గారు చెప్పిన దాంట్లో. మొదటిది ఏమిటంటే, ఈ బాబు సొంతంగా ఆలోచించడం, మాట్లాడడం అనేటువంటిది, అతని ఆలోచనని వ్యక్తపరచడం అనేటువంటిది ఈ రెండు పాజిటివ్ విషయాలు. కానీ ఈ రెండింటికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, అతను చెప్పినటువంటి రెండు పాజిటివ్ విషయాలకి రేపొద్దుటి యాక్షన్లో కూడా అతను బయటకు తీసుకొస్తున్నాడు అనుకోండి. అయితేను నేను ఇది చేస్తాను నాన్న, ఈ కోర్స్ కంప్లీట్ చేస్తాను, దీంట్లో ఈ స్కిల్స్ నేర్చుకుంటాను అన్నాడు. కానీ అది మనకు నచ్చినటువంటి కోర్సు కాదనుకుందాం కాసేపు. కానీ అతను చెప్పినటువంటి పని విజయవంతంగా పూర్తి చేశాడు. సో డెఫినెట్లీ అతని సక్సెస్ మనం ఆపలేం. కానీ ఇప్పుడు అతను చెప్పడం మాత్రమే, ఈ రోజు ఇది చెప్పాడు, మళ్ళీ రేపొద్దు నాన్నగారు ఆదినారాయణ గారు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినప్పుడు అది మార్చేసి ఇంకోటి కొత్తది మొదలెట్టాడు. ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతం. అంటే మైండ్ సెట్ అలా మారుతూ ఉంటుందా? సో అంటే కొంతమంది ఏమిటంటేనండి, ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉండదు. ఎందుకు ఎగ్జిక్యూషన్ ఉండదు అంటే, వాళ్ళ ట్రైన్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళేటువంటి ఆ కరేజ్, ఆ ధైర్యం ఆ పిల్లలకి ట్రైన్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వదిలేసి పక్కకు వెళ్తారు. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అనేది పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి ఇవ్వాలా? అంటే ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పిన బీటెక్ కాబట్టి సొంతంగా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఏమిటంటే ఆ టీచర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఆలోచించి సొంతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ వాళ్ళని ఆపేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు వెనక్కి వస్తున్నారు అనుకోండి. ఇక్కడ మనం అతను ఆలోచించడం,
దాన్ని ప్లాన్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాలి. నేను అనేది అది ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా అది మనం నచ్చకపోతే అందులో పాజిటివిటీని మనం చూడగలగాలి. యాజ్ అ మెంటర్గా, యాజ్ అ పేరెంట్గా మనం చూడగలగాలి. సో ఆ పాజిటివిటీ, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రైట్ వేలో ఎలా డైవర్ట్ చేయటం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అంటే ఈ టీనేజ్లో ఖచ్చితంగా పిల్లలతో పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటూ వాళ్ళ తోడు ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఈ ఏజ్ దాటిందంటే ఇంకా వాళ్ళు మన ఇక్కడ ఇంకొక విషయం శ్రీదేవి నేను లాస్ట్ టైం చెప్పాను మీకు గోవత్సల న్యాయం అని. ఒక గోవు అంటే ఆ టీనేజ్కి వచ్చేటప్పటికి జనరల్గా ఒక 3 న్యాయాలు చెప్తాను అనమాట. గోవత్సల న్యాయం ఏమిటంటే ఒక ఆవు చూసారనుకోండి, ఆవు దూడ ఎలా వెళ్తాయి రోడ్డు మీద ఎప్పుడైనా చూస్తే మనం ఆవు వెనకాల దూడ వెళ్తుంది రైట్. సో ఆవు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసి వస్తుందా రావట్లేదు చూసి మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో ఇది టీనేజ్ లో మనం చూడాల్సినటువంటి, పట్టుకోవద్దు అలాగని. సో అలాగని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసామనుకోండి వాడు ఫ్రస్ట్రేషన్ మన మీద చూపిస్తాడు. ఒక పిల్లలకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండదు, దాన్ని ఎలా తగ్గించాలి. ఒకరికి ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉండదు, ఎలా ఎగ్జిక్యూట్ చేసేటువంటి ధైర్యాన్ని తీసుకురావాలి. ప్లానింగ్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు, రిజల్ట్కి వచ్చేటప్పటికి నెగిటివ్ రిజల్ట్ వస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఆ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్ ని అతనికి అర్థమయ్యేటువంటి విధంగా ఎక్కడ తీసుకురావాలి, ఇవన్నీ ఆ పిల్లల మైండ్ లో ఉంటాయండి. ఇది ఎక్కడి నుంచి, ఇప్పుడు సపోజ్ ఐ కెన్ డూ ఇట్ అనేటప్పుడు వచ్చేటువంటి ఎనర్జీని ఐ కాంట్ అండి, ఎన్నిసార్లు చేస్తా, ఇంకా ఈ పని చేయలేనండి, రెండు ఎక్కడి నుంచి వచ్చింది, మన లోపల నుంచే కదా. సో దాట్స్ అంటే ఇది ఒక మోటివేషన్ కాదు, ఆ రియల్ గా ఆ పని మీద పూర్తిగా అవగాహన వాళ్ళకి రాగలిగినట్లయితే అప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పిన దానికి మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ముభావంగా ఉంటుంటే ఎవరితో మాట్లాడు, అలా సైలెంట్ గా ఉంటారు. ఇది 2 types అని మాట్లాడు. కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఆయన చెప్పింది 11th 12th గురించి ఆయన మాట్లాడారు. ఓకే, ఆ 11th 12th మాట్లాడారు. 12th 11th వచ్చేటప్పటికి పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లోకి వచ్చేటప్పటికి వాడు జేఈలోనే నీట్ కోచింగ్లోనే ఉంటారు. ఈ జేఈ నీట్ కోచింగ్ వచ్చేటప్పటికి నా బాధ ఆవేదన ఎప్పుడూ కూడా ఇదే. మనం 6 నుంచి 8 లక్షలు ఫీజులు కట్టి ఈ కోచింగ్ జాయిన్ చేసిన తర్వాత మీకు తెలియనటువంటి నిజం ఏమిటంటే సుమారుగా 3 నుంచి 6 నెలల్లో 85% పిల్లలు మానేస్తున్నారు. ఐ మీన్ దానికి ప్రయత్నం చేయడం మానేస్తున్నారు. అంటే ఇష్టపడి జాయిన్ అయిన తర్వాత ఇష్టపడి జాయిన్ అవుతారు, లేదా కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ చెప్పారని వెళ్తారు, వాళ్ళ మీద గౌరవంతో వెళ్తారు. వీళ్ళు ఇష్టపడి కొంతమంది అపాయింట్మెంట్స్ వస్తుంటాయి. సరే మా వాడే ఇష్టపడి ఆ హాస్టల్లో పలానా చోట జాయిన్ అవుతానని అన్నాడు, 2 నెలలు అయ్యింది, మేము 3 లక్షల రూపాయలు కట్టాము, ఇప్పుడు ఆడ వెళ్ళని అంటున్నాడు, ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు? ఎంత కష్టం పాపం. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాడు భవిష్యత్తు బాగుంటుందని కట్టిన తర్వాత ఎందుకు, దానికి కారణం ఏంటి? మోస్ట్ పర్టికులర్లేనండి ఈ కాంపిటేటివ్ జర్నీ ఏమవుతుందంటే కొంచెం ఛాలెంజ్. ఒక కాలర్ చూద్దాం సార్. సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. హలో. హలో సుబ్రహ్మణ్యం గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో సార్. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే. హలో చెప్పండి చెప్పండి సార్. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ సార్. ఓకే అండి. అమ్మాయి యొక్క స్టడీస్ డౌన్ ఉంది సార్. ఎక్కువ ఫోన్ అడ్మిట్ అయ్యి ఉంది, ఫోన్లో వస్తుంది ఫోన్. ఓకే ఓకే. అది ఫోన్ డైవర్ట్ లేదంటే ఎలా సార్? యా సుబ్రహ్మణ్యం గారు. సో ఇప్పుడు ఏమిటంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా కొంతమంది పిల్లలు, నేను ఆశ్చర్యపోతుంటాను, బాధపడుతూ ఉన్నాను, రాత్రి 2-3 వరకు కూడా నిద్రపోవటం లేదు అని చెప్పినప్పుడు నాకు ఎంత ఆవేదన బాధ కలుగుతుందంటేనండి, ఆ ఏజ్లో రాత్రి 2-3 వరకు పడుకోకపోతే రేపొద్దున హెల్త్ ఏమవుతుంది? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పుడు ఏజ్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ మొబైల్కి అడిక్షన్ ఎందుకు అన్నప్పుడు, ఒకటి మొబైల్ అనేటువంటిది వాళ్ళకి ఇమీడియట్గా ఒక డోపమైన్ ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, రైట్. ఆ పక్కన వేరే పని ఏదైనా సరే ఛాలెంజింగ్గా ఉండేటప్పుడు ఇది ఈజీగా ఉంది కాబట్టి దీన్ని మనం అడిక్ట్ అయిపోతాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ప్రమాదం, ఇది మన చుట్టూ ఉంది, దీన్ని మనం అధిగమించడమే మన ముందు ఉన్నటువంటిది. అలాంటివి మొబైల్స్ ఇవ్వకుండా ఉంటాము. దానికంటూ అంటే మీ అభిప్రాయం చెప్పండి. దానికంటూ ఒక టైం, ఓకే ఒక 1 hour మీరు ఇవ్వమంటారా వద్దంటారా? ఇవ్వమనే చెప్తా. పేరెంట్స్ మీరందరూ కూడా కొంచెం వినండి. మొబైల్ ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, బట్ దానికి కూడా ఆన్సర్ చేస్తున్నారు, ఇవ్వాలా వద్దా అనేది వినండి. ఇవ్వాలి, కానీ ఇచ్చి వాళ్ళు దాని మీద రెస్పాన్సిబిలిటీ వచ్చే విధంగా మనం తయారు చేయాలి. ఓకే, అది ఈరోజు చెప్తే రేపు రాదండి.
అది వారం పట్టొచ్చు, లేదా 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. మనకి పేరెంట్గా మన పిల్లల మీద మనకి ఆ బిలీఫ్ కానీ పేషెన్స్ కానీ మనకు లేకపోతే ఎవరికి ఉంటుంది సొసైటీలో చెప్పండి? ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు కదా. సో ఎప్పుడైతే ఎడిక్షన్ ఎప్పుడైతే మొదలైందో మీరు ఎప్పుడైనా చూడండి, మనం చేసే పని మీద క్లారిటీ లేనప్పుడు ఇవి పెరుగుతూ ఉంటాయి. అంటే దాని పాత్ర పెరిగిపోతూ ఉంటుంది. మీరు అందుకే ఇప్పుడు ఎందుకు చదవాలి, పిల్లల్ని ఎందుకు చదవాలని అడగండి. ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్, ఇది రేపొద్దున ఎగ్జామ్ ఉంది అని చెప్తారు కదా. ఎగ్జామ్ రేపు లేదు కదా, నాకు పని ఉంది ఇప్పుడు. అవును, అదే అంటే నాకు ఇంపార్టెంట్ పని ఏంటి? ఇంపార్టెంట్ పని అది ఇప్పుడు కాదు కదా, ఎగ్జామ్ ఇంకెప్పుడో కదా, మెలిగి చదువుదాం కదా. అదే నేను అనేది, నేను ఎప్పుడు చెప్పేది అది మార్కులు మాత్రమే కాదు, మార్కులు ముందు మనం అర్థం చేసుకుని స్కిల్ పెంచడానికి. సో దీంట్లో ఆ స్టేజెస్లో హ్యాపీనెస్, ఆ క్లారిటీ, ఆ పాత్రలో క్లారిటీ మనం తీసుకురాగలిగినప్పుడు దీని పాత్ర పెరిగి ఆటోమేటిక్గా దీని పాత్ర తగ్గుతుంది. సో అలా కానప్పుడు రేపు ఎగ్జామ్ లేదమ్మా, నేనేం చదువుకోక్కర్లేదు, నాకు హోంవర్క్ లేదు, నాకు ఇప్పుడు అవసరం లేదు, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇదే క్వశ్చన్ అడుగుతారు. రైట్. సో ఇప్పుడు ఏమిటంటే మనం అందుకే చాలా కోర్సెస్ కూడా మనం దీన్ని డిజైన్ చేస్తుంటాం. మనం ఒక మాట ఒట్టి మాటలు చెప్పడం కాదనమాట అండి. ఇప్పుడు సపోజ్ నువ్వు చదువుతున్నటువంటి మ్యాథ్స్ దేనికి కనెక్ట్ అయి ఉంది? నువ్వు ఆడుతున్న గేమ్కి ఎలా కనెక్ట్ అయి ఉంది? నువ్వు గేమ్ ఆడతావా, గేమ్ బిల్డ్ చేస్తావా? నీకంటూ ఆలోచనలు లేవా? నీ బెటర్ వేలో గేమ్ బిల్డ్ చేసేటువంటి మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ మైండ్ నుంచే కదా వస్తుంది. నువ్వు కూడా దాంట్లో పాత్ర కావచ్చు కదా. మరి దానికి చేయాలంటే ఏంటి? నువ్వు గేమ్ ఆడితే కాదు, గేమ్ని అర్థం చేసుకోవాలి అంటే, దానికి పూర్తి డైనమిక్స్ అర్థం కావాలి అంటే నీకు మ్యాథ్స్, సైన్స్ అనేటువంటి ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది, ఏ చాప్టర్ ఎలా పెంచుతుంది అనేటువంటిది సవివరంగా మనం చాలా సెషన్స్ మనం తీసుకుంటూ ఉంటాము, ఎగ్జాంపుల్తో సహా చెబుతూ ఉంటాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే, వాడు బుక్ తెరిచినప్పుడు ఇది రేపొద్దుట ఇంపార్టెంట్ క్వశ్చన్ టీచర్ చెప్పాడు కాబట్టి కాదు, దీంట్లో ఉండే లాజిక్ ఏమిటి, ఇది ప్రీవియస్ కాన్సెప్ట్స్కి ఎలా కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా కొంతమంది పిల్లలు, నాకు ఆశ్చర్యం ఏమిటంటే, నేను చాలా ఆనందపడుతూ ఉంటాను, అలా అటెండ్ అయినటువంటి సెషన్స్కి అటెండ్ అయినటువంటి పిల్లలు వాళ్ళు మరలా చెప్తూ ఉంటే, సరే ఈ టాపిక్ ఈ రకమైన ఇన్నోవేషన్లో యూజ్ చేశారంటని చిన్నపిల్లలు 10, 8, 9వ తరగతి పిల్లలు చెబుతుంటే నాకు ఒక్కసారిగా మనం పడిన కష్టం అసలు అదంతా ఏమాత్రం ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి టీనేజ్ అనేటువంటిది ఇది ఒక ఎండ్లెస్ సబ్జెక్ట్ అండి. అండ్ శ్రీనివాస్ గారి సమస్యకి సొల్యూషన్ చెప్తాను. 3 lakhs పెట్టి, కరెక్ట్, 3 lakhs పెట్టి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఇది. ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, జేఈకి వచ్చేటప్పటికి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, ఆ ఛాలెంజెస్ని అడ్రస్ చేసేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ పేరెంట్స్ దగ్గర కానీ ఉండవు. ఇది అడ్రస్ చేయకపోవటం వల్ల నిన్నటి వరకు 90% వచ్చినటువంటి మార్కులు కాంపిటేటివ్కి వచ్చేటప్పటికి 30%, 40%కి పడిపోతుంది. కానీ అది బెటరు. నువ్వు 25 to 40% ఉంటే ఇనీషియల్గా నువ్వు స్టిల్ యు ఆర్ ఇన్ ద రేస్. కానీ ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఉండదు. రెండోది ఏమిటంటే, ఈజీగా అలవాటు పడిపోయి సో చదివిన వెంటనే వచ్చేస్తుంది అనేటువంటి విధంగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వేరేగా ఉంటుంది. ఆ జర్నీని ఎక్స్ప్లెయిన్ చెయ్యక. ఇంకో కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో మల్లేశ్వర గారు, చెప్పండి మేడం. మీ సమస్య ఏంటి చెప్పండి. మా బాబుకి మామూలుగా 15 సంవత్సరాలు మేడం. మా బాబుకి. హలో మల్లేశ్వర గారు, మరలా చెప్పండి ఒక్కసారి, అది కొంచెం అర్థం కాల. మా బాబుకి 15 సంవత్సరాలు మేడం. ఓకే మేడం సార్ మాట్లాడుతున్నారు. 17 సంవత్సరాలని చెప్పారు. అయితే ఏంటండి సమస్య? అంటే చెప్పిన మాట వినట్లేదా, లేకపోతే ఇంకేదైనా సమస్య? స్కూల్కి పంపిస్తున్నాం మేడం. మా బాబు 9th class చదువుతున్నాడు. 9th class చదువుతున్నాడు. వాయిస్ బ్రేక్. ఇప్పుడు 9th class లో ఎదురయ్యే సమస్యలు యాక్చువల్లీ అండి, 9th వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, 9th, 10th, 11th, 12th ఈ 4 years, అందుకే ఇప్పుడు ఎన్ఏపీలో కూడా ఈ 4 yearsను ఒక బ్యాచ్ కింద పట్టుకొచ్చారు. ఆ కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ జరిగేటువంటి ఇయర్. ఆ పిల్లలకి అర్థం చేసుకోవటానికంటే ఆ మైండ్ ఇండిపెండెంట్గా తయారు చేసేటువంటి ఇంపార్టెంట్ స్టేజ్. కానీ ఈ టైంలో ఏమిటంటే, మనం ఆ 10th class కదా, నెక్స్ట్ కదా అనేటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఏమిటంటే అక్కడ జర్నీ ఆపేస్తారు.
నేను ఇందాక చెప్పినట్టుగా 11th 12th శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నలో చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురించి చాలా బిగ్ సబ్జెక్ట్ సార్, ఈ రోజుతో మనకు సరిపోదు. అందుకనే ఫ్రైడే అండ్ సాటర్డే కూడా 11:30 టైంలో సుబ్బు సార్ వస్తారు. కాబట్టి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నిజంగా మీ పిల్లలు ఇలాంటి సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా లైవ్లో సంప్రదించి సుబ్బు సార్ సొల్యూషన్ చెప్తారు. ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, లైవ్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. మళ్ళీ ఫ్రైడే సాటర్డే ఇంకొక మంచి టాపిక్తో సేమ్ టీనేజర్స్ పైనే మనం కలుద్దాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బిగ్ సబ్జెక్ట్, ఇంకా అవ్వలేదు, మనం చాలా కంటిన్యూ చేయాల్సిన మాట్లాడుతున్నాము. అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.